భారతదేశంలో 18 ఏళ్లకే ఓటేయొచ్చు. అంటే ఒక నాయకుడిని ఎన్నుకునే అర్హత 18 ఏళ్లకే వస్తుంది ప్రతి పౌరుడికి, భారతీయ పౌరుడికి. అంతేకాదు 21 ఏళ్లకే సివిల్ సర్వీసెస్లో రాణిస్తున్నారు. 21 ఏళ్లకే ఒక ఐఏఎస్ అధికారిగా, ఒక ఐపీఎస్ అధికారిగా, ఒక ఐఎఫ్ఎస్ అధికారిగా, ఇట్లా రకరకాల ఉద్యోగాల్లో ఎంపిక కావచ్చు. అంతేకాదు చాలామంది 21 ఏళ్లకే ఐఏఎస్ ఐపీఎస్లో ఎంపికై రాణిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలా లోకల్ బాడీ ఎలక్షన్లలో 21 ఏళ్లకే పోటీ చేసి మేయర్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, సర్పంచ్లుగా ఇట్లా అద్భుతంగా రాణిస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి అదే 21 ఏళ్లకి ఎందుకు చట్టసభలకు ఎంపిక కాకూడదు? ప్రస్తుతం భారతదేశంలో ఒక లోక్సభ ఎంపీగా లేదంటే ఒక ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలంటే కనీస వయసు 25 సంవత్సరాలు ఉండాలి. అదే ఒక రాజ్యసభ సభ్యుడు లేదంటే ఎమ్మెల్సీగా ఎన్నిక కావాలంటే కనీస వయసు 30 సంవత్సరాలు ఉండాలి. కానీ ఓటేసే అధికారం 18 ఏళ్లకే వచ్చినప్పుడు ఎన్నికయ్యే అధికారం మాత్రం ఎందుకు 25 ఏళ్ళు 30 ఏళ్ల కింద నిర్ణయించిర్రు అంటే సమాధానం లేదు. వాస్తవానికి బ్రిటన్, జర్మనీ ఇట్లాంటి దేశాల్లో 18 ఏళ్లకే చట్టసభలకు పోటీ చేసే అధికారం ఉంది, హక్కు ఉంది. కానీ భారతదేశంలో మాత్రం 25 ఏళ్ళు 30 ఏళ్ళుగా నిర్ణయించారు. ఇప్పుడు జెడ్ జనరేషన్ పీపుల్ డిమాండ్ చేస్తుంది కూడా ఇదే. ఎందుకు 18 ఏళ్లకే మాకు ఓటు హక్కు ఇచ్చినప్పుడు కనీసం 21 ఏళ్లకైనా పోటీ చేసే హక్కు ఎందుకు ఇవ్వరు? అంతేకాదు ఈ జెన్జీ పీపుల్ మొత్తం భారతదేశ జనాభాలో, జెన్జీ పీపుల్ అంటే ఈ సమయానికి 18 నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళు, వీళ్ళు మొత్తం భారతదేశ జనాభాలో 30% ఉన్నారు. కానీ వీళ్ళ ప్రాతినిధ్యం ఎంతో తెలుసా? లోక్సభలో, రాజ్యసభలో కేవలం 1%. మొత్తం భారతదేశం అసెంబ్లీలో కూడా వీళ్ళ శాతం ఒకే 1%. 30% ఉన్న జనాభాకి ప్రాతినిధ్యం మాత్రం 1% ఉంది. ఇదే ఇప్పుడు జెన్జీ ఆందోళనలకు కారణం. వాస్తవానికి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కొత్తలో ఓటు హక్కు ఏజ్ 21 సంవత్సరాలు ఉండేది. 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయసును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారు. అట్లనే ఇప్పుడు ఇంకొక రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ 84B, ఆర్టికల్ 173B ఈ రెండింటిని సవరించి పోటీ చేసే వయసును కూడా 21 ఏళ్లకు తగ్గించాలని చెప్పి జెన్జీ పీపుల్ డిమాండ్ చేస్తున్నారు. మరి ఇట్లా చేస్తే భారత రాజకీయ వ్యవస్థలో ఎట్లాంటి మార్పులు వస్తాయి? విద్య, ఐటీ రంగాల బాధ్యతల్ని జెన్జీ పీపుల్కి అప్పగిస్తే దేశ ప్రగతి గుర్రంలా దూసుకుపోతుందా? అట్లనే యువతకు పోటీ చేసే వయసుని 21 ఏళ్లకు తగ్గించడం మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరింత మంచి ఇన్ఫర్మేషన్ కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.